నమస్తే ఫ్రెండ్స్. జూన్ మొదటి వారంలో తల్లిదండ్రుల్లో ఒక గుబులు, తెలియని భయం, ఒక హడావిడి మొదలవుతుంది. ఎందుకో ఈరోజు తెలుసుకుందాం. జూన్ వచ్చిందంటే ప్రతి తల్లిదండ్రుల్లో కూడా స్కూల్కి సంబంధించిన విషయాలు, మా పిల్లగాడిని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఉన్న స్కూల్ మార్చాలా, లేదంటే కొత్త స్కూల్ ఏదన్నా మంచి స్కూల్ ఏదన్నా ఉందా అని చెప్పి ఇలాంటి ఎన్నో ఎతుకులాటలు, తర్వాత ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, కొలీగ్స్, ఎన్నో రకాలటువంటి ఆలోచనలతోటి వీళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఎటువంటి స్కూల్లో ఒక పిల్లవాడిని, మన పిల్లవాడిని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అనే విషయం ఈరోజు తెలుసుకుందాం. 3 రకాల స్కూల్స్ ఉన్నాయి. 1 ఇంటర్నేషనల్ స్కూల్స్, 2 సిబిఎస్ఈ సిలబస్ స్కూల్స్, 3 స్టేట్ స్కూల్స్. ఇంటర్నేషనల్ స్కూల్స్ మొదటగా చెప్పుకోవాలంటే ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివే పిల్లలు వాళ్ళ గురించి అసలు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు కంప్లీట్గా మన దేశము వదిలి వెళ్ళాలి అనే ఆలోచనతోటే ఇంటర్నేషనల్ స్కూల్స్లో 90% ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా చదివించడం జరుగుతుంది. ఇంకా వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అది చాలా డబ్బుతో కూడుకున్న చదువు. 2వది సిబిఎస్ఈ స్కూల్స్. సిబిఎస్ఈ స్కూల్స్ అనగానే అదేదో పెద్ద భూతం కాదు, కాకపోతే ఫైనాన్షియల్గా, ఆర్థికంగా ఇట్లాంటి అకౌంట్స్ రిలేటెడ్ బాగా నాలెడ్జ్ సంపాదించే అవకాశం ఉంటుంది. అవి చాలా తక్కువ స్కూల్స్ ఉన్నాయి మన హైదరాబాద్ సిటీలో, తర్వాత విజయవాడ, ఇట్లాంటి కొన్ని టౌన్స్లో మాత్రమే, సిటీస్లో మాత్రమే ఈ ఎడ్యుకేషన్ లభిస్తుంది. సో తర్వాత 3వది స్టేట్ సిలబస్. ఈ స్టేట్ సిలబస్ అనగానే భౌతిక శాస్త్రం, తర్వాత మ్యాథమెటిక్స్, తర్వాత రసాయన శాస్త్రాల మీద పూర్తి అవగాహన లభిస్తుంది. ఇవి చదవడం వల్ల మన మెదడుకు పదును బాగా లభిస్తుంది. సో ఈ స్కూల్స్ బాగుంటాయి, స్టేట్ సిలబస్ స్కూల్స్. స్టేట్ సిలబస్ స్కూల్స్లో మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసి పూర్తి స్థాయిలో ఇది ఒక వ్యాపారంగా మారిపోయింది ప్రస్తుతం. ఈ స్కూల్స్ గురించి చెప్పాలంటే ఇది ఒక వ్యాపారం తర్వాత ఈ స్కూల్స్లో టాయిలెట్స్ మంచిగా ఉన్నాయా లేదా, ఆట స్థలం ఉందా లేదా, తర్వాత కంప్లీట్గా వాటర్ ఫెసిలిటీస్, ఇట్లాంటి విషయాలన్నిటి మీద పూర్తి వసతులు ఇట్లాంటివన్నీ చూసుకొని మనం పిల్లల్ని జాయిన్ చేయాల్సి ఉంటుంది. సిటీలో మాత్రం ఆట స్థలం అంటే చాలా కష్టం, ఎక్కడో ఒక చోట ఉంటాయి. సో వాటిని చూసుకొని జాయిన్ చేయాలి. కానీ మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు నేను చెప్పే విషయం చాలామందికి. వీటన్నిటికన్నా కూడా ఒక బెస్ట్ స్కూల్స్ ఉన్నాయి, అవే ప్రభుత్వ పాఠశాలలు. అందులో చదువుకుంటే మాత్రం కంపల్సరిగా పిల్లల్లో ధైర్యం, మానసిక ఎదుగుదల, అన్ని విషయాల పట్ల అవగాహన అన్నీ లభిస్తాయి. కేవలం ప్రభుత్వ స్కూల్లో మాత్రమే ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. దేశంలో గత 30-40 సంవత్సరాలుగా చూసుకున్నా, స్వతంత్రం వచ్చిన కాడ నుంచి చూసుకున్నా కూడా ప్రతి మేధావి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాడే. అబ్దుల్ కలాం దగ్గర నుంచి, చంద్రబాబు దగ్గర నుంచి, తర్వాత నిన్న కాక మొన్న సివిల్స్లో 3వ ర్యాంక్ సాధించిన రోణంకి గోపాలకృష్ణ వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాడే. సో ప్రభుత్వ పాఠశాలను మనం తీసివేయొద్దు. చాలామంది డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, తర్వాత చిన్నగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా డబ్బులు కట్టి స్తోమత ఉండదు, కానీ పక్కవాడు, ఇంటి ముందు వాడు, ఇంటి వెనకవాడు ఏదో చెప్పాడని చెప్పి మనం ఆదుర్దాపడి ఆ స్కూల్స్లో చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమమైనటువంటి విద్య లభిస్తుంది. నవేడేస్ టెక్నాలజీ కూడా డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు ప్రభుత్వ పాఠశాలలో. కాబట్టి ఆట స్థలం కావాలన్నా, పిల్లలకు ఒక మానసిక ధైర్యం, అదేవిధంగా శారీరక సంతులనం, ఆటలాడుకొని ఇదంతా రావాలి అంటే కంప్లీట్గా ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పుడు మాత్రమే ఇవన్నీ వస్తాయి. ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఒక టీచర్ ఫోన్ చేసి, బాబు ప్రభుత్వ పాఠశాలకి చాలామంది రావడం లేదు విద్యార్థులు, కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించే ఒక పని మీద ఒక వీడియో మాట్లాడమంది, అందుకే నేను ఈ వీడియో చెప్తున్నాను. దాంతోపాటుగా ఈ కొంతమంది డ్రాప్అవుట్స్ ఉంటారు, ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి 3వ తరగతి చదివి మానేస్తుంటారు. అదేవిధంగా డబ్బులు లేక వాళ్ళ పేరెంట్స్ ఇబ్బందులు పడుతుంటే వాళ్ళతో పాటు చిన్న పనులకు వెళ్తుంటారు, బాల కార్మికుల్లాగా. సో మనవంతు బాధ్యత ఏంటంటే, ఈ చిన్నపిల్లల్ని ఎవరైతే పని చేస్తున్నారో వాటితో పాటుగా ఈ డ్రాప్అవుట్స్ని స్కూల్లో మధ్యలో మానేసే వాళ్ళని కూడా స్కూల్కి తీసుకొచ్చి వాళ్ళని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయవలసిందిగా నా తోటి మిత్రులందరికీ కూడా నేను కోరడం జరుగుతుంది. దయచేసి మన పిల్లల భవిష్యత్తు మనమే నిర్ణయించుకోవాలి. ఇంటి ముందు వాడు, ఇంటి వెనకవాడు, కొలీగ్స్, ఫ్రెండ్స్ ఏదో చెప్పారని చెప్పి ఆ స్కూల్ బాగుంది, ఈ స్కూల్ బాగుందని జాయిన్ చేయొద్దు. మనకి ఏ స్కూలు బాగుందని నచ్చితే ఆ స్కూల్లోనే జాయిన్ చేయండి. పిల్లల ఉద్దేశం కనుక్కొని పిల్లలు ఆటలాడుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆట స్థలం ఉన్నటువంటి పాఠశాలలోనే జాయిన్ చేయండి. మనకి పిల్లల మోతబరవద్దు,
పిల్లలకి భుజాల మీద బరువొద్దు, ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళని డిప్రెషన్కి లోనై సూసైడ్ చేసుకోవద్దు అనే ఆలోచన ఉంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తే చాలా మంచిది. అలా అని చెప్పి చాలామంది ప్రశ్నలు వేస్తారు. మీ కామెంట్లు ఇవన్నీ కూడా నా మీద చేస్తారు. మీ పిల్లవాడిని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేస్తావా అని. ఏమో జాయిన్ చేస్తానేమో, ఎవరికి తెలుసు. నమస్తే.